పెద్దలు కుదిర్చిన సంబంధం అండి అని అంటారు. నా తల్లిదండ్రులు చూసిన సంబంధం అండి అని అంటారు. జనరల్గా ఎప్పుడూ ఇదే మాట. మీరు ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే పెళ్ళి పెద్దండి, మరి ఈ వివాహాన్ని వీళ్ళిద్దరిని పెళ్ళి పెద్దండి దీని అంతటికీ కారణం అని చాలాసార్లు ఇంతవరకు ఎందరో మాట్లాడడం మనం చూసాం. కానీ వీళ్ళిద్దరికీ మరి వివాహం చేయాలని, వీళ్ళిద్దరి పెళ్ళి నిర్ణయించింది, వీళ్ళిద్దరికి పెళ్ళి పెద్ద ఎవరో తెలుసా? వాళ్ళ నాన్నగారు కాదు, వాళ్ళ అమ్మగారు కాదు. ఆ అమ్మాయి తాలూకా నాన్నగారు కాదు, అమ్మగారు కాదు. కానీ వాళ్ళు అనుకుంటారు మా అమ్మ మా నాన్నే ఈ వివాహం సెట్ చేశారని. కానీ వాళ్ళిద్దరూ వీళ్ళకి వివాహం చెయ్యాలని వాళ్ళే పెళ్ళి పెద్దలు అని అనుకుంటే పొరపాటండి. చాలామంది ఇంతవరకు ఏమనుకుంటారంటే ఆయనేనండి ఈ అమ్మాయిని తగిలించాడు నాకు అని అంటారు. ఈ కుర్రోడిని అసలు మేము అనుకోలేదు, ఇగో ఈయనేనండి, ఎలా తీసుకొచ్చాడండి మాకు తెలియదండి. చూసారండి ఎలా తప్పించుకుంటున్నారు? వాళ్ళెవరో సెట్ చేసిన పెళ్ళని, ఈయనెవరో సంబంధం కుదిర్చాడని ఇంతవరకు ఎందరో అనుకున్నారండి. కానీ ఇవన్నీ తప్పండి, ఎవ్వడికి తెలియదు. జతపరిచిన పెద్ద ఎవరో చెప్పమంటారా? 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు ఒక్కడే చెప్పాడండి. ఏమని చెప్పాడంటే పెళ్ళికి పెద్దలు ఎవరు చెప్పాడండి ఆయన. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం చాలా తీక్షణంగా మీరు ఆలోచించాలి. మీరు ఎన్నో పెళ్లి ప్రసంగాలు విన్నారు, అందుకే ఆ ప్రసంగాలు ఏవి నేను చెప్పడం లేదు. విచిత్రం ఏంటంటే నా పెళ్ళిలో నేను కూడా మిస్ అయిపోయాను ఈ వాక్యం. నాకు ఎవరు చెప్పలేదు, కానీ మీకు చెప్తాను. యేసుక్రీస్తు వారు అంటున్నారు 2000 సంవత్సరాల క్రితం వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని దేవుడు జతపరిచిన వారినట. ఇంతకీ వీళ్ళిద్దరిని జతపరుస్తున్నది పెళ్లి పెద్దలా అనుకుంటున్నాం మనం, తల్లిదండ్రులా, ఊరి పెద్దలా? వీళ్ళిద్దరిని జతపరిచినది ఎవరు? ఇంతవరకు నాకు తెలిసింది ఏంటో తెలుసా? ఆదాము హవ్వలను మాత్రమే దేవుడు జతపరిచి వాళ్ళిద్దరికే దేవుడు పెళ్లి చేశాడు, మిగిలిన పెళ్ళిళ్ళు మనం చేసుకుంటున్నాము అని అనుకున్నాను నేను ఈ వేదిక మీద ఇప్పుడు నిలబడినంత వరకు. మీరు అనుకున్నారో లేదో? ఇంతవరకు జరిగిన పెళ్ళిళ్ళు ఏమనుకుంటామంటే మనం ఆదాము హవ్వల పెళ్ళే దేవుడు చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఆదాము హవ్వల పెళ్ళే దేవుడు చేశాడు ఏదైనా వనంలో అనుకుంటున్నాం. కాదండి, ఆదాము హవ్వల పెళ్ళే కాదు, ఇంతవరకు ఈ భూమి మీద ఎవరి పెళ్ళి జరిగినా ఈ పెళ్ళిలో పెళ్ళి పెద్ద, పెళ్ళి కొడుకు తండ్రి ఎవరు? చదవండి. దేవుడు జతపరిచిన వారిని. ఒక ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాను, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు.
అసలు చెప్పడం మానేసి ఒక అబద్ధం చెప్పేశారు. పెళ్ళిళ్ళట స్వర్గంలో జరుగుతాయట. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరగవు. అసలు పెళ్ళిళ్ళు ప్రారంభించింది, పెళ్ళంటూ జరిగితే అది భూమి మీద ఏదేను తోటలోనే జరిగిందండి పెళ్ళి. ఎవరు వాళ్ళిద్దరు పేర్లు ఎవరు? ఆదామవ్వలు. ఒప్పుకోవాలి తప్పదు. కోతికి ఆదాముకి జరగలేదు పెళ్ళి. కోతమ్మకిని ఆడకోతికిని మగాదాముకి జరగలేదు. ఆదాము హవ్వ స్త్రీ పురుషులు. ఈ స్త్రీ పురుషులను చేసినది దేవుడు, కన్నది దేవుడు, పుట్టించింది దేవుడు. పుట్టించిన దేవుడే ఏమనుకున్నాడంటే వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నాడు. అలా ఆ రోజు పెళ్లి సంబంధాలు లేవు. ఆ రోజు ఈ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని చూసి కట్నం ఈ అమ్మాయి ఎక్కువ ఇస్తుందని ఖాయం చేయడం ఇలాంటివి లేవు. పెళ్లి కూతురు డైరెక్ట్గా వచ్చింది. పెళ్లి కొడుకు అంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు ఎక్కడొచ్చావంటే ఎవరమ్మాయి? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరును నుండి తీయబడితివి. నిన్ను తీసింది దేవుడు, నిన్ను తీసుకొచ్చినది దేవుడు, నిన్ను నాకు ఇస్తున్నది దేవుడు. ఈ పెళ్ళికి పెద్ద దేవుడు. ఈ పెళ్ళికి పెద్ద అయినటువంటి ఈ దేవుడైన ఈయనే నీ తండ్రి గనుక పెళ్లి కూతురు తండ్రి ఎవరు? ఇప్పుడు పేరు చెప్పాలి. పెళ్లి కూతురు తండ్రి ఎవరంటే అలా ఆయన పేరు చెప్పగలరు. పెళ్లి కూతురు తండ్రి ఎవరు? పెళ్లి కొడుకు తండ్రి ఎవరు? అసలు వీళ్ళిద్దరిని పుట్టించిన తండ్రి ఎవరు? ఎవరండి? దేవుడు. యేసు ప్రభు తప్ప ఎవరు చెప్పలేదండి ఈ భూమి మీద. పెళ్ళికి పెద్ద, పెళ్ళికి తండ్రి, పెళ్ళి చేస్తున్నది దేవుడు అని చెప్పింది యేసు ప్రభు అండి. అందుకే పెళ్లి కూతురు తండ్రి గారు ఎవరు చెప్పండి ఇప్పుడు? దేవుడు. అలాంటి దేవుడి దగ్గర మనం కట్నం అడిగామనుకోండి, మీ కూతురికి ఏమైనా చిన్న కట్నం వస్తుంది? కుదరదు. పెళ్లి కొడుకు విషయం తెలియాలి ఏంటంటే, ఆహా పెళ్లి కూతురు తండ్రి దేవుడా, ఈ పిల్ల సరిగా లేదని నేను ఏదైనా కిరసనాయిలు పోసేసి ఏవైనా ఒకవేళ పిచ్చి పిచ్చి వేషాలు వేయాలనుకుంటే ఈయన తండ్రి పోలీసుడు కాదు, సృష్టికర్త కుమార్తెను దేవుడు నాకు భారీగా ఇస్తున్నాడు. నా పెళ్ళికి పెద్ద అయినా, నా పెళ్ళికి తండ్రి అయినా జతపరిచినది ఎవరంటే దేవుడు. దేవుడే జతపరిచాడన్న విషయం ప్రపంచంలో ఏ పెళ్ళిళ్ళు జరిగిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తెలిస్తేనండి ఎవడు విడాకులు ఇచ్చుకోడండి. భయపడిపోతారు తెలుసా. ఈయన తండ్రి గారు ఎవరంటే దేవుడా, అది మనం అసలు చేయకూడదు. ఈ విషయం తెలియకే గొడవలు జరిగాయండి. ఈ విషయం తెలియకే కోర్టుల్లో కేసులు. జతపరిచినది దేవుడు అని తెలిస్తే భయపడి కూడా కాపురం చేస్తారు. జతపరిచినది పెళ్లి పెద్దలే అనుకుంటే దెబ్బేసేస్తారు. నిజమండి. ఆదామవ్వలకి చేశాడు దేవుడు అనుకుంటే యేసుప్రభు వారు అంటున్నారు, ప్రతి పెళ్లిలో జతపరుస్తున్నది దేవుడేనండి. ఏమన్నాడు ఆయన? దేవుడు జతపరిచిన వారిని నిజముగా వీళ్ళిద్దరిని దేవుడే జతపరిచాడండి. అందుకే దేవుడు కూడా వాళ్ళ వివాహంలో ఆయనే చెప్పాలనుకుంటున్నాడు అనమాట. ఆయన నేనేనరా మీ ఇద్దరికి పెద్దని, నేనేనరా మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నది. ఈ ప్రపంచంలో మీకే కాదు,
ఎవరు వివాహం జరుగుతున్నా వారిని జతపరిచినది దేవుడే అని ఈ ప్రపంచానికి వెళ్ళి చెప్పండి అని యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఈ నిజాన్ని చెప్పేశారండి. ఎందుకు జతపరుస్తున్నాడు? దేవుడు ఎందుకు జతపరుస్తున్నాడు? ఆదామవ్వల్ని ఎందుకు జతపరిచాడో ఈరోజు వీళ్ళిద్దరిని కూడా అందుకే దేవుడు జతపరిచాడు. ఎందుకు జతపరిచాడు ఆదామవ్వల్ని? అడగండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, ఆదాము హవ్వ మీ ఇద్దరిని ఎందుకు నేను జతపరుస్తున్నానంటే మీరు ఫలించండి, పిల్లల్ని కనండి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, ఈ భూమిని నిండించాలి, నా కలలను పండించాలి. ప్రతి వివాహములో దేవుడు జతపరుస్తున్న ప్రతి వారి దగ్గర దేవుడు చెప్పే మాట ఏంటంటే, నాయనా నేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నాను. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి మీరు పిల్లలను కనాలి. మీరందరినీ కన్నది, మీరందరూ ఎవరి సంతానం నుండి వచ్చారో తెలుసా? ఆదామవ్వల సంతానంలో నుండే వచ్చారు. మీరైనా నేనైనా ఎవరైనా ఒప్పుకొనక తప్పదు. బైబిల్ బడి పుస్తకాల్లో ఉన్నది ఇవి, బైబిల్లోనే, బడిలో ఎవ్వడకు రాదు. ఎవరు జతపరుస్తున్నారు? ఎవరు వివాహం చేస్తున్నారు? ఎవరు కుదిర్చారు? ఎవరు నిర్మించారు? తల్లి కడుపులో. చెప్పండి. తల్లికి తెలుసా? ఆవిడికి తెలియదండి. తండ్రి ఏమైనా చేశాడా? ఆయన చేయలేదండి. ఈ భూమి మీద తల్లి గర్భములో స్త్రీ పురుషులుగా నిర్మాణం చేస్తున్నది దేవుడు అయినప్పుడు ఆదామవ్వలను చేసిన దేవుడే. తల్లి గర్భములో ప్రతి మనిషిని నిర్మిస్తున్నది దేవుడే, జతపరుస్తున్నది దేవుడే, వీళ్ళకి గర్భఫలాలు ఇస్తున్నది దేవుడే. వీళ్ళు బ్రతకడానికి కావలసిన కూడు, నీరు, వేడి, ఆహారము, ఈ ప్రకృతి ఇదంతా ఇచ్చినది దేవుడే అయినప్పుడు ఎందుకు ఆ దేవుడు ఇంత సృష్టిని సృష్టించి వారికి కావలసిన వాటిని ఇచ్చి అతని కొరకు ఒక స్త్రీని నిర్మించి, బైబిల్లో అలాగే ఉంది, వాని కొరకు సాటి అయిన సహాయము. వాని కొరకు దేవుడు ఒక స్త్రీని ఎందుకు నిర్మిస్తున్నాడంటే వాని కొరకు. మీరిద్దరికి నేను వివాహం చేస్తాను, నేను జతపరుస్తాను. ఈ భూమి మీద ఏ వివాహములోనైనా ఈ పెళ్ళి నిర్ణయించింది దేవుడు అని చెప్పండి అంటే పెద్దలు అని చెప్పారు చిన్నప్పటి నుండి. పోనీ ఎవరో తెలియనోళ్ళు చెప్పారంటే బాగుంది. బైబిల్ తెలిసినోడు కూడా ఇదే మాట. మాకెవరంటేనండి పెళ్లి పెద్ద, బూతు మాట. ఎవరు పెళ్లి పెద్ద? ఏంటి ఎవరని చెప్పారండి ఇలాగా? నాకెవరు చెప్పలేదండి. మీకెవరు చెప్పుండ్రు? మా నాన్న చూశాడు, మా అమ్మ చూసింది, మా బావ చూశాడు, మా అక్క చూసింది. ఏం చూశారు? చూశారా? చేశారా? ఎవరో చేశారు అందుకే వదిలేస్తాను, మా అక్క కూతురు కదా. ఎవరో చూశాడు, మా మామయ్యే కదా. ఎవరో చూసిన సంబంధం, ఎవరో అమ్మాయి, మనకెందుకు, వదిలేద్దాం. ఈరోజండి అలాగే జరిగిపోయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గొడవ పడిపోతున్నారండి. ఎంతరో విడిపోయారండి. పెళ్ళైన రెండో రోజే గొడవ. గొడవ ఎలాంటి గొడవ అనుకున్నారు చెప్పంటారా? చెప్తాను, మీకు కడుపు చెక్కలైపోద్ది వేళ. పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకు వీళ్ళిద్దరిని గదిలో పెట్టారటండి. పెట్టగానే ఇగో ఇలాగే ఒక ఎలకిలకి వెళ్ళిపోయిందట. ఈ కుర్రాడు అన్నాడట పెళ్లి కొడుకు, అదేంటి సుంచెలకలాగా ఉందని అనేసి అని అన్నాడట. లేదండి అది మామూలు ఎలకండి అన్నదట.
కాదు కాదు చూశాను, సుంచెలక అన్నాడు. లేదండి మామూలు ఎలకేనండి, మా ఇంట్లో తిరుగుతున్నది, నాకు తెలుసా నీకు తెలుసా అని అన్నదట. లేదు లేదు నేను చూశాను అది సుంచెలక అంటే, "ఆ, నాకు తెలుసండి, మీరేటి మధ్యలో ఎలాగ మాట్లాడుతున్నారు, ఇది మా ఇంట్లో ఉన్న ఎలకండి" అని అన్నదట. ఇలా గొడవ అయిపోయింది, ఇద్దరు విడిపోయారండి. సంవత్సరం అయింది, కలలేదు ఎలక కోసం. ఎలాగోలాగా మన్నాటి వాళ్ళు వెళ్ళి మెల్లిగా సెట్ చేసి మళ్ళీ తీసుకొచ్చారట, మళ్ళీ గదిలో పెట్టారట. ఆ రోజు నిజంగా అది మీ సుంచాలకని ఒప్పుకుంటే సంవత్సరం మనం విడిపోయే వాళ్ళమా, ఎంత పని చేసావంటే మీరు కూడా ఆ రోజు నేను చెప్తున్నాను కదండి అని మళ్ళీ స్టార్ట్ అయిందట. చూసారండి, ఎలక కోసం, బల్లి కోసం గొడవలు. కొన్నది ఏలకో మనకి ఎందుకండి, సైలెంట్ ఊరుకోవచ్చు కదండి. ఈవిడి సరిగ్గా ఉండదు, ఇతను సరిగ్గా ఉండదు, ఇలాగిద్దరూ సరిగ్గా ఉండలేదు అనుకోండి, దానికి కూడా బైబిల్లో ఏమని చెప్పాడో తెలుసా? చూడండి, 1 కొరింథీ 7:11. పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే చెప్పినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల. చూడండి, ఎడబాయకూడదు. ఒకవేళ ఎడబాడిస్తే ఇంకా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. చూసారండి, మనిషిని చేసి మనిషికి పెళ్లి చేసి ఇలాంటివి జరిగితే నువ్వు ఎలా ఉండాలో అన్నది కూడా దేవుడు బైబిల్లో రాస్తున్నాడంటే, బా ఏం బైబిల్ అండి, ఏం దేవుడు అండి, ఎంత మంచి జడ్జిమెంట్ అండి. పిల్లారా, ఈరోజు జరుగుతున్నటువంటి వివాహాల్లో భార్యాభర్తలు ఎవ్వరు సరిగ్గా లేరండి, అర్థం చేసుకోవడం లేదు, అడ్జస్ట్ అవ్వడం లేదు. నిజంగా ప్రియులరా, పెళ్లి చేసుకునే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి తెలియాలి ఏమనంటే, దేవుడు పెళ్లి చేశాడు మాకు, అయితే మేము దేవుని కొరకు ఉండిపోవాలి, అయితే మేము దేవుని కొరకు పిల్లలను కనాలి, దేవుని కొరకు ఆ పిల్లలను మేము పెంచాలి, ఆ పిల్లలను మేము దేవుని దగ్గరకు ఆరాధనకు తీసుకొని రావాలి అని ఈ భూమి మీద జతపరిచిన వారిని పిల్లలతో ఆరాధనకు రావాలి, ప్రార్థనకు రావాలి, పిల్లలతో నా దగ్గరకు వచ్చి కుటుంబం అంతా కలిసి ఆరాధించాలని దేవుడు అనుకుంటే, ఈరోజు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయో ఆలోచించండి. కారణం, పెళ్లి చేస్తున్నది పెళ్లి పెద్దలు కాదని దేవుడు అనే సంగతి మర్చిపోయారు. అందుకే ఈ సంవత్సరం ఒక గమ్మత్తైన పాట కట్టాను, సూపర్ సాంగ్. ఒకసారి అలాగా మాటలన్నీ వినండి, చూడండి. ఇద్దరిని జతపరిచెను ఆ దేవుడే, ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే. ప్రపంచంలో ఇంతవరకు ఎంతో మంది అలాంటి పెళ్లి ప్రకటన చేయలేదండి. ఆ కార్డు చాలా కాస్ట్లీగా తయారు చేసాం, చాలా రోజులైంది చేయడానికి. పిల్లరా, దేవుడు జతపరుస్తున్నాడు. భార్యాభర్తలు ఎన్నో సమస్యలు ఉండాలి, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ అర్థం చేసుకోవాలి. అందుకని నేను లాస్ట్లో ఒక మాట రాశాను, యేసుక్రీస్తుకు సంఘానికి పోలిస్తూ యేసుక్రీస్తు భర్త అయితే సంఘము భార్య. మరి సంఘమైనటువంటి భార్య, ఈ సంఘము అనేక సార్లు తప్పు చేస్తుంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడట, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను భార్యను కడుక్కుంటున్నాడటండి. సంఘము తప్పు చేస్తుంటే యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రగా చేయటం లేదా చెప్పండి?
యేసులా ప్రేమించే వ్యక్తి ఎవరున్నారండి? ప్రియమైన దేవుని పిల్లరా, యేసే అలా క్షమిస్తూ సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నప్పుడు భార్యాభర్తల గొడవల్లో అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోతారండి, స్వర్గానికే వెళ్ళిపోతారు. ఇక్కడే విడిపోతే ఇద్దరు చస్తే నరకానికే పోతారు. ఎందుకంటే దేవుడిచ్చిన పాత్ర వీళ్ళిద్దరూ పోషించలేక ఫెయిల్ అయిపోయారు. వీళ్ళరా, జరుగుతున్నటువంటి వివాహాల్లో ఇంతవరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చెప్పవలసినటువంటి మాటలు చెప్పకపోబట్టారండి ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయి. ఈ జరుగుతున్నటువంటి వివాహము వెనుక దేవుడు ఉన్నాడు. స్త్రీ పురుషుల నిర్మాణము వెనుక దేవుడు ఉన్నాడు. మీ జీవితాలు వెనుక దేవుడు ఉన్నాడు. సృష్టి వెనుక దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని క్షమించటంలో యేసు ఉన్నాడు. ఇంతమంది ఇలా మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు దేవుని కొరకు మీరు బ్రతికి దేవుడిచ్చిన గర్భఫలాన్ని మీరు తీసుకొని దేవుని కొరకు మీ పిల్లలను పెంచి దేవుని కొరకు ఆరాధనకు మీ పిల్లలతో వెళ్ళలేరా? అలా వెళ్ళాలి. దేవుని ఆరాధించాలి, దేవుని సంతోషపరచాలి. దేవుడే మమ్మల్ని జతపరిచాడు అని అర్థం చేసుకొని కాపురం చేయండి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కళ్ళు మూసుకోండి.